జీవితంలో ఎప్పుడు ఏ మాట, ఏ వ్యక్తి, ఏ సంఘటన మన జీవితాన్ని మారుస్తుందో తెలియదు. జీవితం సజావుగా సాగినంత వరకు బాగానే ఉంటుంది. లైఫ్ అనేది ఒక వెహికల్ లాంటిది. అది బాగున్నంత వరకు మనల్ని మోస్తుంది, అది బాగుండకపోతే మనం దాన్ని మోయాలి. దట్ ఈస్ అ డిఫరెన్స్. సో అందుకని ఎప్పుడు ఏ మాట ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. అది ఆయన చెప్పిన సారాంశం. ముందుగా నన్ను ఇక్కడికి పిలిచి మీతో సంభాషించే అవకాశం కల్పించినందుకు ప్రత్యక్షంగా బాలరెడ్డి గారికి, అదేవిధంగా మాన్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ భాష చాలా బాగుందండి. మీ వృత్తి ఏంటో నాకు తెలియదు, మరి మీరు ఏ వృత్తి చేస్తారో తెలియదు, కానీ చాలా మంచి భాష ఉంది, అరుదుగా ఉంటుంది అది. ఇవాల్టి ఈ సభలో చాలా విశేషాలు ఉన్నాయి. ఒక కూతురే తండ్రిని పరిచయం చేయడం అనేది అతిపెద్ద విశేషం. యాక్చువల్గా అది మామూలు విషయం కాదు. ఇవాల్టికి ఒక 35 సంవత్సరాల కిందట, అంటే 1989లో ఇవాల్టి ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామం మురమళ్ళ అని ఒక గ్రామం ఉందండి. ఇవాల్టి దాంట్లో చెప్పాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటారు. అప్పటైతే ఈస్ట్ గోదావరి, మురమళ్ళ, అమలాపురం ఊర్లు ఉన్నాయి. అక్కడ మురమళ్ళ అనే ఊర్లో 1989లో 10th క్లాస్ చదివిన ఒక కుర్రాడికి దాదాపు ఒక 4 జిల్లాలకు, అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, 4 జిల్లాలు, ఒక జోన్, ఒక రీజన్ అంటాం ఎడ్యుకేషన్లో. ఆ 4 జిల్లాల రీజన్ అంటే ఇవాళ దాదాపు అది 12 జిల్లాల ప్రాంతం. ఆ 12 జిల్లాలు, ఆనాటి 4 జిల్లాల ప్రాంతానికి ఫస్ట్ వచ్చాడు అబ్బాయి 10th క్లాసులో. 600కి 483 మార్కులు వచ్చి, అలా ఫస్ట్ వచ్చిన ఆ అబ్బాయికి, అరే నువ్వు చాలా మంచి పని చేస్తున్నావురా, నువ్వు చాలా మంచి ఎడ్యుకేషన్లో బాగున్నావు అని ఆ అబ్బాయికి ముమ్మిడివరం అనే ఒక ప్రాంతంలో 1989-90 ఆ ప్రాంతాలలో ఒక గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఒక గోల్డ్ మెడల్ 1989లో 35 సంవత్సరాల కిందట 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు గోల్డ్ మెడల్ తీసుకున్న ఆ కుర్రాడికి ఒక ఇన్స్పిరేషన్ వచ్చి, ఇదేదో బాగుంది, బాగా చదివితే జనం గుర్తిస్తే, గోల్డ్ మెడల్ ఇస్తే, బాధ్యత పెరిగితే మరింత బాగా చదవచ్చని ఇంటర్మీడియట్ చదివి, ఆ తర్వాత డిగ్రీ చదివి, ఆ తర్వాత ఐఏఎస్ ఎగ్జామినేషన్కి వెళ్ళి, ఐఏఎస్ ఎగ్జామినేషన్లో 12 మార్కుల్లో కోల్పోయినా సరే తానే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టి కనీసం 10 సినిమాలకి స్క్రిప్టులు రాసి, 4 టీవీ సీరియల్కి స్క్రిప్టులు రాసి, 25 పుస్తకాలు రాసి, 1000 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 టీచర్లు, లెక్చరర్లు లాంటి వాళ్ళందరినీ తయారు చేసి జాతికి ఇచ్చి, కనీసం ఒక 5000 ఉపన్యాసాలు ఇచ్చి లక్షలాది మందిని ఇన్స్పైర్ చేసి, ఇవాల్టికి ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకం దొరికితే చాలు చదువుకోవడం అనే ఒకనొక విద్యా వ్యవస్థలో ఉన్న ఆనాడు మొక్కలా ఉన్న ఈనాడు మహావృక్షమవుతున్న ఆ అబ్బాయికి అప్పుడు గోల్డ్ మెడల్ ఇచ్చింది ఎవరు అని అడిగితే లయన్స్ క్లబ్ ఆఫ్ ముమ్మిడివరం. ఆ హీరో ఎవరంటే నేను. అందుకని ఇందాక ఆయన చెప్పినట్టు ఒక మాట ఎప్పుడు ఎవరిని ఎలా ఇన్స్పైర్ చేస్తుందో తెలియదంటే అర్థం అది. నిజానికి ఇలాంటి సభల్లో ఏం మాట్లాడాలండి? మీ అందరూ నాకన్నా కొంతమంది వయసులో పెద్దవాళ్ళు అయి ఉంటారు, జ్ఞానంలో అందరూ పెద్దవాళ్ళు అయి ఉంటారు, అనుభవంలో పెద్దవాళ్ళు అయి ఉంటారు. వ్యాపారంలోనూ, వాణిజ్యంలోనూ, వర్తకంలోనూ, లేకపోతే కనుక ఇతరతర రంగాల్లోనూ నాకన్నా మించిన వాళ్ళు అయి ఉంటారు. నేనేం మాట్లాడాలి? అందుకని బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. కాబట్టి మీకన్నా చిన్నపిల్లాడిని అనుకోండి, వయసులో కాకపోవచ్చు,
బట్ మీకైనా చిన్నపిల్లవాడు అనుకుని ఒక 5 పాయింట్లు చెప్తాను సరదాగా, అది చెప్పుకుని ముగిద్దామని. 5 పాయింట్లు చెప్పడానికి అరగంట పట్టదండి, 5 నిమిషాలే పడుతున్నాను. కాబట్టి 5 నిమిషాల్లో ముగిద్దాం. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను. కేల్కతం దుకాన్ బంద్. 5 నిమిషాల తర్వాత అక్కడ భోజనాలు రెడీగా ఉన్నాయి, బాగున్నాయండి, టేస్ట్ చూసిన వాడిగా చెబుతున్నా. సో కాబట్టి రెడీగా ఉన్నాయి భోజనాలు. మరి భోజనాల తర్వాత ముందు ఏమున్నాయో బాలరెడ్డి గారు చెప్పాలి. మరి ఏమైనా స్పిరిచువల్ సెషన్స్ ఉన్నాయా లేదన్నది మీరు చెప్పాలి యాక్చువల్గా. సో అందుకని 5 పాయింట్లు అండి. పాయింట్ నెంబర్ 1, జీవితంలోనండి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనం అనుకుంటాం కానీ ఇవాళ బాగుంది రేపు బాగుండేది కాదు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక రాజుగారికి ఒక డౌట్ వచ్చిందట, అసలు దేవుడు ఏం చేస్తాడు అని. వాట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ గాడ్, ఆయన పని ఏంటి అసలు అని ఆయన అడగడం మొదలుపెట్టారు. మంత్రులని అందరిని అడిగితే మంత్రులందరూ కూడా మొత్తం ఊర్లంతా తిరిగి ఎవరైనా సరే అసలు గాడ్ ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడో చెప్పిన వాళ్ళకి మేము ఏదో గిఫ్ట్ ఇస్తాము అంటే, ఒక 7-8 సంవత్సరాల వయసున్న కుర్రాడు ఒకడు అన్నాడట, నాకు తెలుసును దేవుడు ఏం చేస్తాడో నేను చెప్తాను అన్నాడట. ఆశ్చర్యపోయారు. సరే మొత్తం మీద చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి తీసుకెళ్ళారు. రాజుగారేమో సింహాసనం మీద కూర్చున్నారు, కిందనేమో అందరూ కూర్చున్నారు. అప్పుడు ఈ చంటి పిల్లాడు చెప్పాలి. అప్పుడు చంటి పిల్లాడిని చెప్పరా బాబు దేవుడు ఏం చేస్తాడు అని అడిగితే అప్పుడు అన్నాడట, అయ్యా చెప్పేదేమో నేను వినేదేమో మీరు, మరి చెప్పేవాడిని నేనైనప్పుడు వినేవారు మీరైనప్పుడు చెప్పేవాడేమో పైన కూర్చోవాలి, వినేవాడేమో కింద కూర్చోవాలి కదా. కాబట్టి నన్ను మీ సీట్లో కూర్చోబెడితే ఏదో 4 మాటలు చెప్పేసి దేవుడు ఏం చేస్తాడో ఆ తర్వాత కావాలంటే మళ్ళీ నేను కిందకు వచ్చేస్తాను, మీరు పైకి వచ్చేయండి అన్నాడట. ఇదేదో బాగుందిరా అని చెప్పి రాజుగారు కిందకి దిగారు, ఆ కుర్రాడేమో పైకి కూర్చున్నాడట. అప్పుడు ఇప్పుడైనా చెప్పరా బాబు దేవుడు ఏం చేస్తాడు అని అడిగితే అప్పుడు అన్నాడట, దేవుడేం చేయడండి, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్తాడంతే, పైన ఉన్న వాళ్ళని కిందకి, కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకెళ్తాడు, ఎక్కడో పుట్టిన వాళ్ళని ఇక్కడ, ఎక్కడో పుట్టిన వాళ్ళని ఎక్కడో కలుపుతూ ఉంటాడంతే. ఒక మాట చెప్పాలంటే సముద్రంలో ఉప్పుని చెట్టు మీద కాయని కలుపుతాడు, అంతకంటే ఏం కాదు అని. ఈ సత్యం కనుక అర్థమైతే మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నప్పుడు ఈ జీవితానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగూ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి హాయిగా బతకడం, పైలా పచ్చీస్గా బతకడం, లేదా అర్థవంతంగా బతకడం. దట్స్ ఆల్. జీవితానికి నాకు తెలిసి 4 కావాలి. ఒకటి ఆర్థికం, అంటే డబ్బు. డబ్బు లేకుండా ఏదీ లేదు, అందుకని డబ్బు సంపాదించాల్సిందే. డబ్బు జబ్బు పట్టడం తప్పు, కానీ డబ్బే వద్దనుకోవడం కూడా ఓ జబ్బే. అందుకని డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదించాలో మనవాడు ఆల్రెడీ చెప్పారు. ధర్మ అర్థ కామ మోక్ష అన్నారు. ధర్మబద్ధంగా డబ్బు సంపాదించమన్నారు. అందుకని ఇక్కడ ఎవరైనా 20లో ఉన్నవాళ్ళు ఉంటే కనుక, 20లో ఉన్నవాళ్ళు అంటే నాలాంటి యూత్ అనమాట అండి. నువ్వు యూత్ ఏంట్రా అని డౌట్ వస్తుందేమో మీకని. సో 20లో ఉన్నవాడు ఎవరైనా ఉంటే జీవితంలో ఒక అత్యద్భుతమైన ఎయిమ్ పెట్టుకోండి. ఒకవేళ పేరెంట్స్ ఉండి మీ పిల్లలు ఉంటే కనుక పిల్లలకి చెప్పండి, ఎయిమ్ పెట్టుకోమని, ఎదగమని, గొప్పవాళ్ళు అవ్వమని, సమాజానికి ఉపయోగపడమని. జీవితంలో ఒక మొక్క తన కోసం మాత్రమే బతుకుతుంది. అదే చెట్టు అయితే, మహావృక్షమైతే, ఆకులు అలములు కొమ్మలు రెమ్మలు అయితే సమాజానికి ఉపయోగపడుతుంది. కొంతమందికి గూడునిస్తుంది, కొంతమందికి నీడనిస్తుంది, కొంతమందికి ఆకులనిస్తుంది, కొంతమంది అలములనిస్తుంది, కొంతమందికి కాయల్ని, కొంతమందికి పండ్లని ఇస్తుంది. సమాజానికి ఉపయోగపడుతుంది. పడిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు కాండాన్ని చెక్కలుగా చేస్తే ఇంటికి గడపవుతుంది, ద్వారబంధమవుతుంది. ఏదీ కాదంటే కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది, కొలిచి మొక్కితే అమ్మవుతుంది, ఆదికే అది పాదవుతుంది, కాదంటే ఏది లేదవుతుంది. అందుకని జీవితంలో ఎదగాలి, జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలి, జీవితంలో మహావృక్షాలు అవ్వాలి, సామాన్యులుగా ఉండిపోవద్దు.
పిల్లలకి చెప్పండి, వ్యాపారాల్లోకి వెళ్ళమని చెప్పండి, వర్తకాలు చేయమని చెప్పండి, రాజకీయాల్లోకి వెళ్ళమని చెప్పండి, మహామహిమాన్వితమైన వ్యవస్థలను పెట్టమనండి. తన కోసం కాకుండా నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళేలా చెప్పండి. ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా అలాంటి వాళ్లే కాబట్టి నేను మీకు చెప్పడం లేదు, మీ తరపున మీ పిల్లలకి చెప్పమంటున్నాను, నా మాటగా చెప్పమంటున్నాను. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు కాబట్టి. జీవితంలో డబ్బు కావాలి, మరి రెండేం కావాలి? ఆరోగ్యం. అందునే ఎవరినైనా కానీ ఆశీస్సులు ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతో బతకమన్నారు. ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, బలం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆయుష్ ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి. 100 ఏళ్ళు బతకడం అనే ఆయుష్ ఉంటే సరిపోదు, యాక్చువల్గా దాంతోపాటు ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం ఉంటే సరిపోదు, దాంతోపాటు ఐశ్వర్యం కూడా ఉండాలి. ఐశ్వర్యం ఉంటే సరిపోదు, అదే హైడ్రాలోనూ దేంట్లోనూ పోకుండా ఉండాలంటే బలం కూడా ఉండాలి. అది ఎవరు కబ్జా చేయకుండా ఉండాలంటే మనకి కలేజా ఉండాలి. అందులో ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతోటి ఉండమన్నారు. అందుకని ఆరోగ్యం ఉండాలి. ఉన్నంతలో 40 దాటిన వాడు ఎవరన్నా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం. మరి ఆయుష్ మనకి ఆర్థికం ఉంది, ఒక ఆరోగ్యం ఉంది, మరి 2 కాకుండా ఇంకొక 2 ఉండాలి. మరి ఏంటి అంటే కాస్త కోస్త మంచి పేరు. మనం మార్కెట్లోకి వెళితే మన పక్కింటోళ్ళో ఎదుటింటోళ్ళో ఆ పక్కింటోళ్ళో ఈ పక్కింటోళ్ళో మనల్ని చూసి పొగడగలగాలి, మనల్ని చూసి మంచి అనుకోగలగాలి, మనల్ని చూసి ఇలా బతకాలరా అనుకోగలగాలి. ఇందాకనందునే ఐ థింక్ మీ పేరు నాకు తెలియదు కానీ మీరు మీ నాన్నగారి గురించి చెబుతున్నప్పుడు చాలా ఉద్వేగభరితులయ్యారు. యాక్చువల్గా ప్రతి అమ్మాయికి ద బెస్ట్ హీరో ఎవరైనా ఉన్నారంటే నాన్న అయి ఉండాలి. అందున ఆడపిల్లలకి ఎప్పుడైనా ఏం చెప్తానంటే నేను, మీ సెల్ ఫోన్లో స్క్రీన్ సేవర్ ఎవరై ఉండాలి అంటే మీ నాన్న ఫోటో అయి ఉండాలి, అబ్బాయిలకైతే అమ్మ ఫోటో అయి ఉండాలి. ఇది ఒక మాట చెప్పాలి అంటే. రియల్ హీరోలు నాకు తెలిసి పుష్ప 2 కాదు, లేకపోతే కనుక డాకు మహారాజు కాదు, సంక్రాంతికి వస్తున్నామంటే వెళ్ళిపోవాల్సిన అవసరమూ లేదు. సో అందుకని రియల్ హీరోలు ఎవరు అంటే ఖచ్చితంగా అమ్మ నాన్న ఇద్దరే. సో అందుకని అమ్మ ఫోటో నాన్న ఫోటో మన స్క్రీన్ సేవర్గా ఉంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఈ 3 ఉండాలి. సరే, ఆరోగ్యం ఉండాలట, ఆర్థికం ఉండాలట, మంచి పేరు ఉండాలట. కానీ 4వది ఒకటి ఉంది అసలు, అది ఏంటంటే ఆనందం ఉండాలి. జీవితంలో ఏ పని చేసినా ఆనందంగా చేద్దామండి. జీవితంలో ఎప్పుడైనా సరే చలాకీగా ఉందామండి, యాక్టివ్గా ఉందామండి, డైనమిక్గా ఉందామండి, డల్గా ఉండొద్దండి, డల్గా ఉండద్దు. నాకు తెలిసి ఇవాళ నాకు అతిపెద్ద ఇన్స్పిరేషన్ ఈ హాల్లో ఎవరంటే నాకు ఆవిడ పేరు తెలియదు కానీ శైలజ నాయర్ గారండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అమ్మ మీకు నమస్కారం. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ టుడే అండి, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఈవెన్ ఐ ఆస్క్డ్ దెమ్, డూ యూ నో తెలుగు అండి, కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? అదర్వైజ్ ఐ ఆమ్ ఆస్కింగ్ హిమ్ యాక్చువల్లీ కెన్ యూ కమ్ హియర్ అని. యాక్చువల్గా మీరు అక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చోవాలి, మా పక్కన కూర్చోవాలి. ఎందుకంటే మీరు మాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ మీరు గమనించలేదు, డల్గా ఉన్నారు. యాక్చువల్గా ఎప్పుడైపోతుంది ప్రోగ్రామా? ఈయన అరగంట అనగానే అయ్య బాబాయ్ అరగంట సేపు వినాలా, మరి మళ్ళీ డిన్నర్ ఎప్పుడమ్మా, అరగంట సేపు వినాలా, సారు మాటలు ఏం చెప్తాడేటి గడ్డం పెంచుకుని అని అనుకుంటున్నారండి. వద్దు, నిరంతరం యాక్టివ్గా ఉందామండి, నిరంతరం డైనమిక్గా ఉందామండి. దానికి ఉన్న ఒకే ఒకటి ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉందామండి. భర్తను తిట్టినప్పుడు కూడా నవ్వుతూ తిట్టండి, మొగుణ్ణి తిట్టినప్పుడు నవ్వుతూ తిట్టండి అమ్మా. సరసాలుగా జోకులు వేసుకుంటూ హాయిగా, నాకు తెలిసి 2 చేద్దాం. అయితే హాస్యం లేదా మంచి మాట అండి, ఇంతే. నోట్లోంచి ఏదైనా వచ్చినా అయితే జోక్ అయి ఉండాలి, లేదా ఒక అత్యద్భుతమైన మంచి మాట అయి ఉండాలని. ఈ 2 తప్పు కూడా అయి ఉండకూడదు. సింపుల్ చెప్పాలి అంటే మామూలుగా ఇళ్లలో అది నేను ఎప్పుడు చెప్తుంటాను అన్నమాట. యాక్చువల్గా ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రపంచం ఏది, స్వర్గం ఏది అంటేనండి ఎక్కడో లేదండి. చచ్చిపోయిన తర్వాత మన వాళ్ళు చెప్తారు కదా, అది ఉందో లేదో ఎవరు చూడలేదు, చూసినోడు మళ్ళీ రాలేదు, వీళ్ళు చూస్తాలో తెలియదు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, హేమ, ఘృతాచి, హరిణి అని చెప్పి 64 మంది అప్సరాంగాలు ఉంటారటండి. ఉన్నారో లేదో గ్యారంటీ లేదు, కానీ నాకు తెలిసి ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప స్వర్గం ఏమిటి అంటే మన ఇల్లేనండి. మన ఇంటిని మించి స్వర్గం లేదండి. ఏం చెయ్యొద్దండి,
ఏం చెయ్యొద్దండి, పెద్దగా ఏమి కష్టపడద్దండి. మగవాళ్ళమైతే భార్యని ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ గౌరవిద్దామండి. ప్రేమించకపోయినా పర్వాలేదంటే కంగారు పడకండి. ప్రేమించినప్పుడు ఏమవుతుందంటే చులకన చేస్తాం. కావాలంటే చూడండి, మనకి ఎవరి మీదైతే ప్రేమ ఎక్కువ ఉందో వాళ్ళని చులకనగా మాట్లాడతాం. సరేలే చెప్పేవాళ్ళే అంటాం. అదే మనకన్నా రెస్పెక్టబుల్గా ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వింటామండి. ఈ భూప్రపంచంలో అత్యంత గొప్ప మాట ఎవరు చెప్తారు అంటే భార్య చెబుతుందని నేను స్పష్టంగా చెప్పగలనండి, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటండి. ఇందానందునే బాలరెడ్డి గారు మీరు గమనించారా? స్పీచ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశాడు ఆయన? అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు ఆయన? మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి ఏం చెప్పారు ఆయన? ఆవిడ గురించి పొగిడారు. అంటే ఇంట్లో అగ్రిమెంట్ ఏం జరిగిందనమాట? ఏమే ఈ ఒక్క పూట మాత్రం అని అగ్రిమెంట్ జరిగింది. అని అక్కడికి వెళ్ళాడు ఆయన. మర్చిపోయారు, స్క్రిప్ట్ మర్చిపోయారండి ఆయన. మళ్ళీ వచ్చి చెప్పారు. ఇప్పుడు ఇవాళ రాత్రి ఆయన ఇంటికి వెళ్తే భోజనం ఉంటుందో లేదో ఉండదండి. ఆడవాళ్ళు అలాగే ఉండాలని. మగవాడు టీవీ అయితే ఆడవాళ్ళు రిమోట్ అని గుర్తుంచుకోండి. మగవాళ్ళు సెల్ ఫోన్ అయితే ఆడవాళ్ళు వైఫై అని గుర్తుంచుకోండి. వైఫై గుర్తుంచుకోండి, తడసాలను. ఎందుకంటే ఏదో ఇంట్లో పుట్టి 25 ఏళ్ళు అక్కడ ఉండి తన జీవితానంతటినీ పుట్టింట్లో గడిపిన తర్వాత 2 జడల్ని ఒక జడ చేసుకొని తన పుట్టింటి పేరును కూడా ఇంటి పేరుని మార్చుకొని అన్నయ్యను, అక్కయ్యను, చెల్లిని, తమ్ముడిని అందరినీ అమ్మని నాన్నని విడిచిపెట్టి నీ వేలు పట్టి నీతోటి వస్తున్నప్పుడు నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అత్యంత త్యాగమూర్తి ఎవరైనా ఉన్నారంటే భార్య మాత్రమే. అందునే రెస్పెక్ట్ వైఫ్, భార్యను గౌరవించాలి. అలాగే అమ్మని, అలాగే కూతురుని, ఆ మాటకు వస్తే స్త్రీలను గౌరవించాలి. ఈ భారతదేశంలో మొట్టమొదటగా స్త్రీలకు వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ 1836 ఆ ప్రాంతంలో నిన్ననే మొన్ననే జరిగిన సావిత్రిబాయి పూలే సాక్షిగా ఆవిడ స్టార్ట్ చేశారని. ఆవిడతో ప్రారంభమైనది. గత 200 సంవత్సరాలలో మాత్రమే భారతదేశంలో స్త్రీకి ఎడ్యుకేషన్ వచ్చింది. కానీ ఈ 200 సంవత్సరాల్లో అమెరికా లాంటి అగ్రదేశం కూడా సాధించినది భారతదేశం సాధించింది. అదేంటంటే అమెరికా కూడా అధ్యక్ష స్థానంలోకి స్త్రీ ఇంతవరకు రాలేదు. వాళ్ళు మొన్న కూడా ట్రై చేశారండి, అయినా కుదరలేదు. కానీ భారతదేశంలో ఎప్పుడో 1960లోనో 70లోనే ఇందిరాగాంధీ ఏమో ప్రధానమంత్రి, మనకిద్దరేమో రాష్ట్రపతులు, భారతదేశంలో ముఖ్యమంత్రులు దాదాపుగా 5-6 పనిచేశారు. గవర్నర్కి చెప్పనే అక్కర్లేదు, ఆ న్యాయ వ్యవస్థలో చెప్పనే అక్కర్లేదు, రాజకీయ వ్యవస్థలో చెప్పనే అక్కర్లేదు. ఆ మాటకు వస్తే లోకోమోటివ్ పైలట్గా కావచ్చండి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కావచ్చు. ఈ నేలలో, ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో నాకు తెలిసి 2000 సంవత్సరాలుగా ఉన్న పురుషుల ఆధిపత్యాన్ని జస్ట్ 200 సంవత్సరాలలోనే పక్కన పెట్టగలిగిన మహాశక్తి, మహాతల్లి స్త్రీ. అందుకు ఆమె మాట వినాలి, ఆమెను గౌరవించాలి. బయాలజీ చదువుకున్న వ్యక్తిగా కూడా మాట్లాడుతున్నానండి, నాట్ జస్ట్ ఏదో మామూలు మాటలుగా చెప్పడం లేదు. నేను కాస్త పుస్తకాలు చదువుకున్న వ్యక్తిగా బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ ఇవన్నీ చదువుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ కానీ, కార్ల్ యూంగ్ కానీ, థామస్ హార్నీ కానీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ కానీ ఇలాంటి సైకాలజిస్టులు కావచ్చు, లేకపోతే కానీ విసేలియస్ లాంటి బయాలజిస్టులు కావచ్చు. వాళ్ళు చెప్పిన సాక్షిగా చెప్తున్నాను, పురుషుడి యొక్క బ్రెయిన్ కన్నా స్త్రీ యొక్క బ్రెయిన్ చాలా పెద్దది, చాలా గొప్పది, చాలా పవర్ఫుల్ అయినది. అందుకని మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎలిజబెత్ టేలర్ అనే ఆవిడెవరో మనకెందుకులేండి, కానీ ఆవిడ ఒంటింట్లో వాళ్ళ అమ్మగారు ఒక చిన్న బోర్డు పెట్టారు. అదేంటంటే, మీ ఆవిడని నువ్వెప్పుడు తక్కువ చేసి మాట్లాడకు, ఆమెకు తెలివితేటలు లేవు అని అనకు. ఎందుకంటే అన్ని తెలివితేటలు ఉన్న ఆవిడైతే నిన్నెందుకు చేసుకుంటుంది? సో కాబట్టి ఆవిడ్ని మహాశక్తిగా, మహాతల్లిగా ఇళ్లల్లో గౌరవించడం మొదలు పెట్టాలన్నది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం.
అలాగే ఆడపిల్లల్ని కావచ్చు, తల్లిని కావచ్చు. ఇక రెండవ పాయింట్, కంగారు పడకండి. ఒక పాయింట్కే పావుగంట పట్టింది కదా, మిగతా 4 పాయింట్లు అయితే ఎన్ని అన్నీ కలిపిన 5 నిమిషాలేను. ఇప్పటివరకు అయింది కూడా ఇప్పుడు 3 నిమిషాలు స్టార్ట్ చేసి నేను అంతే. ఇక రెండవ పాయింట్ అండి, జీవితంలో ఎంతో కొంత పక్క వాళ్ళకి ఇద్దామని. అసలు తీసుకోవడంలో ఉన్న ఆనందం కన్నా ఇవ్వడంలో ఉంటుందని. వెనక్కి తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలో ఉంటుందని మీరు కావాలంటే గమనించండి. అందుకు చాలా సింపుల్గా అయితే నేనైతే ఏమంటానంటే, 20 ఏళ్ల వరకు బాగా చదువుకోవాలి, 30-40 ఏళ్ల వరకు కుమ్మి సంపాదించాలండి, 40 దాటిన తర్వాత క్రమంగా ఇవ్వడం మొదలు పెట్టాలండి. ఖురాన్లో జకత్ అని చెప్పబడింది, బైబిల్లో చారిటీ అని చెప్పబడింది, భారతీయ సనాతన ధర్మంలో దానం అని చెప్పబడింది. పేరు ఏదైనా, రామాయణంలో రాముడు తన ఆదాయంలో 5 పాయింట్లుగా 5 భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కటి ఇస్తాడట. 20 20 20 20 20. అందులో ఒక 20 తన కోసం, ఒక 20 రాజ్యం కోసం, ఒక 20 కుటుంబం కోసం, ఒక 20ని సమాజంలో ఉన్న పంగ్వందులు అంటాడండి వాల్మీకి రామాయణంలో. పంగ్వందులు అంటే కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు, వారికి ఇమ్మన్నాడండి, సహాయం చేయమన్నాడండి. అందులో 20% ఏం చేస్తాడంటే సమాజానికి ఇచ్చాడండి. మనం కూడా ఏడాదిలో, నేను ప్రతి ఏడాది ఏం చేస్తానంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి పూట ఆ ఏడాది ఎంత సంపాదించానో చూసుకుంటాను. సంపాదించిన దాంట్లోంచి కొంత పర్సంటేజ్ పక్కన పెట్టి ఆ నెక్స్ట్ ఇయర్ చారిటీగా ఇస్తాను. లాస్ట్ ఇయర్ నాకు ఎంత సంపాదన వచ్చిందో అందులో ఇంత పర్సంటేజ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. అంత మాత్రమే కాదు, నెక్స్ట్ ఇయర్ ఎంత సంపాదించాలో ఆ రోజు అర్ధరాత్రి పూట ఒక రాసుకుంటాను టార్గెట్ లాగా. ఇంతవరకు గత 25 ఏళ్ళుగా 1 సంవత్సరం కూడా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించాను తప్ప తక్కువ సంపాదించలేదు. ఎందుకు చెప్తాను ఇది అంటే, సంపాదించడం కూడా ఇంపార్టెంటు, దానం చేయడం లేదా చారిటీ ఇవ్వడం లేదా ఇతరులకు ఇవ్వడం, దానం అనే పెద్ద పదం కూడా ఎందుకు, అందరం కలిసి చేసే ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. యాక్చువల్గా మన జీవితంలో మనం ఎంచుకున్న మార్గంలో మనం ఇతరులకి ఇచ్చేటప్పుడు ఏదో అప్పుడు ఎక్కడో ఒక సంఘటన మనకు జరుగుతుంది. జీవితంలో జరిగిన ఒక సంఘటన, జీవితంలో ఎదురైన ఒక మాట, జీవితంలో ఎదురైన ఒక వ్యక్తి, జీవితంలో చదివిన ఒక పుస్తకం, జీవితంలో చూసిన ఒక సినిమా, జీవితంలో ఎదురైన ఏదో ఒకటి మన జీవితాన్ని మారుస్తున్నాను. నేను 2002 ఆ ప్రాంతంలో చిన్న యాక్సిడెంట్ అయితే ఇలా పడ్డాను. మేడ నుంచి పడినప్పుడు ఈ రాళ్ళు నా కాలుకు తగిలి ఈ రైట్ లెగ్ విరిగిపోయింది. విరిగిపోతే నాకు ఆపరేషన్ అయితే 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను నేను. అప్పుడు ఏడ్చాను. నేను ఏడ్చినప్పుడు మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వంత ఏడవాల్సినంత సీన్ ఏం లేదురా, నీకే కాలు విరిగింది నిజమే కాదన్నో, అది మళ్ళీ వచ్చేస్తుందిలే, కానీ నువ్వు ఇలా పట్టకుండా ఇంకొంచెం ముందుకు పడుంటే కాలు కాకుండా ఇక్కడ ఇనప ఊసలు ఉన్నాయి, అప్పుడు కళ్ళల్లో పడితే కళ్ళు పోయి ఉండేవి నీకు అన్నారు. ఒకసారిగా గుండె జల్లు మందను. అప్పుడు నేను అనుకున్నాను, నేను 2002 మే 27వ తారీఖున యాక్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ జీవితంలో పైకి వచ్చి కాస్తో కూస్తో డబ్బులు సంపాదించుకుంటే నేను చేయాల్సిన మొట్టమొదటి పని ఏదైనా ఉంది అంటే అది విజువల్లీ ఛాలెంజ్. అంటే కళ్ళు లేని వాళ్ళకి ఏదైనా చేద్దాము అని. మీరు నమ్మరండి, భారతదేశంలో కళ్ళు లేనివాడు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ లేదా విజువల్లీ ఛాలెంజ్డ్ కానీ ఎవరైనా ఉంటే భారతదేశంలో ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు అనుకుంటే, అలా అనుకున్న వాళ్ళు కనుక 22 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ భారతదేశంలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు అంటే కళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కేస్తే మీరు నమ్మరు, చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక 15 నుంచి 20 లక్షల మంది ఉంటారండి. వాళ్ళందరూ కనుక ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి బ్రెయిలీ స్క్రిప్టులోను అలాగే ఆడియో రూపంలోనూ ఐఏఎస్ మెటీరియల్ అంతటిని తయారు చేసిన మొట్టమొదటి ఏకైక వ్యక్తిని, 10 లక్షల రూపాయలని ఎక్కడా డొనేషన్ అడగకుండా నా జేబులోంచి చేసి నేను తయారు చేశానండి. ఇండియాలోనే 1 ఆన్ ద 1. అది కావాలంటే మీరు గూగుల్లో ఐఏఎస్ బ్రెయిలీ తెలంగాణ, నా పేరు కూడా అక్కడ ఐఏఎస్ బ్రెయిలీ తెలంగాణ అని కొడితే వస్తుంది. ఒక్కటే ఎంత చేస్తే, ఎంతమంది మహానుభావులు కలిస్తే ఇంకెంత చెయ్యొచ్చండి.
ఒక అతనికి కాళ్ళు లేవు, ఇక్కడ కూర్చుని ఉన్నాడు, నడవలేడు. ఒక ఇతనికి ఏమో కళ్ళు లేవు, ఈ పక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ అనుకున్నారట, కళ్ళు లేవు కాబట్టి నేను నడవలేను, కాళ్ళు లేవు కాబట్టి నువ్వు నడవలేవు, పని చేద్దాం రా, కాళ్ళు లేవు నువ్వు నా భుజం మీద కూర్చో, అప్పుడు నా కాళ్ళు నీ కాళ్ళు అవుతాయి, నీ కళ్ళు నా కళ్ళు అవుతాయి, ఇద్దరం కలిసి ముందుకెళ్ళచ్చు అన్నాడట. 1+1 = 2 అది గణితం, 1+1 ఈజ్ మోర్ దెన్ 2 అది జీవితం. దట్స్ ఆల్. కలిసి పనిచేద్దాం. అదే నేను చెప్పాలనుకున్న 3వ పాయింట్. లాస్ట్ 2-3 నిమిషాలు, కంగారు పడకండి, భోజనాల టైం అవుతుంది పాపం. ఓన్లీ 2 minutes అనండి. నేను 2 minutes అని చెప్పి 2 hours మాట్లాడగలను మీకే తెలియకుండా. అది 3వ పాయింట్ అండి. జీవితంలో కోఆపరేషన్ గొప్పదా, కోఆర్డినేషన్ గొప్పదా అంటే కోఆర్డినేషన్ గొప్పది అన్నారు. ఒక అతను మార్నింగ్ 5 o'clock లేవాలనుకున్నాడు, ఒక బీటెక్ కుర్రాడు. ఆ 5 o'clock ఏం చేశాడంటే అలారం పెట్టి పడుకున్నాడు. వాళ్ళమ్మ తలుపు తీసింది, అలారం చూసింది. వీడు 5 o'clockకి లేవడం కోసం అలారం పెట్టుకున్నాడు కాబట్టి వీడు 5 o'clock లేవడం, అలారం అవుతుంది, ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు, పైగా శీతాకాలం దుప్పటి కప్పేసుకుంటుంటాడు, అది 5:30 అవుతుంది. అసలు మనమే కనుక 4:30కి అలారం పెడితే, 4:30కి అలారం పెడితే వాడు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి తిరిగి 5 o'clock లేస్తాడు కదా అని చెప్పి అమ్మ 4:30కి అలారం పెట్టి పడుకుంది. వాళ్ళ నాన్న వచ్చాడు, చూశాడు, వీడు 4:30కి లేవాలేమో, ఓ పని చేద్దాం, వీడు 4:30కి లేవాడు, అటు ఇటు తిరుగుతాడు, వీడు దుప్పటి కప్పుతాడు, దుప్పటి తీస్తాడు, అది చేస్తాడు, ఇచ్చేస్తాడు, చలికి పోతాడు, ఇదంటాడు, ఓయ్ అంటాడు, ఓ పని చేద్దాం అని 4కి అలారం పెట్టాడు. వాళ్ళ నాన్న పడుకున్నాడు. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. బహుశా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరెంత తెలివైన వాళ్ళంటే సెంటీమీటర్స్ కిలోమీటర్ దూసుకుపోతారు. సో అందుకని మీరు నమ్మరు, వాళ్ళ అన్నయ్య వచ్చాడు, యాక్చువల్గా దాన్ని 3:30కి పెట్టాడు, వాళ్ళ అక్క వచ్చింది 3కి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఆ పిల్లవాడు లేవాలని, రైట్ టైంకి లేవాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు, కానీ వీళ్ళలో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోలేదు. అందుకని పని చేసింది మంచికే, కానీ ఫలితం మాత్రం మంచికి జరగలేదు. కలిసికట్టుగా పని చేద్దాం. అన్ని సంస్థలు ఉన్నాయి ఇక్కడ, అంతమంది వ్యక్తులు ఉన్నాయి ఇక్కడ, కోఆర్డినేట్ చేద్దాం. కలిసికట్టుగా ఎక్కువ మంచి పనులు చేయవచ్చు. ఇప్పటికే మనం చేస్తున్నాం. ఇందాకను కూడా పెద్దలు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్రయత్నాలు ఉంటాయి, అవి కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఇక 4వది, 4 చెప్పి 5వ చెప్పి ముగిస్తాను, కంగారు పడకనికి 2 నిమిషాలే. 4వదండి, జీవితంలో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొన్ని పనులు చేద్దాం. ఎవరితో మాట్లాడినానండి, ఎప్పుడు మాట్లాడినా సరేనండి, అందులో ఒకటి ఏంటంటే ఎప్రిషియేషన్ అంటే పొగడ్త. 2 స్మైలింగ్ ఫేస్ అండి, నవ్వడం. ఎప్పుడు కూడా డల్గా ఉండొద్దండి, ఎప్పుడు కూడా ఫేస్ ఇలా పెట్టుకోవద్దండి. ఇలా ఏం చేస్తున్నాను, ఏముండు, ఎక్కడున్నాను, అలా వద్దండి. మీరు ఎప్పుడు గమనించట్లేదు, మన బ్రుకుటి ముడిపడి ఉండి ఫేస్ ఇలా ఉంటే అర్థం నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అర్థం అండి. ఎప్పుడైపోతావు నువ్వు అని అర్థం అండి. అంటే మన బాడీ లాంగ్వేజ్ ఎదుటి వ్యక్తికి కొన్ని సందేశాలు ఇస్తుంది. అందుకని ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ పెడదామండి, నవ్వుతూ ఉందామండి. ఏడ్చేటప్పుడు కూడా నవ్వుతూ ఏడుద్దామండి. ఎవడైనా ఎదిగిపోతుంటే మనకి ఏడిపోతుంది కదా, అప్పుడు కూడా పైకి నవ్వుతాం కదా, భలే కంగ్రాచులేషన్ అంటే లోపల మాత్రం రగిలిపోతూ ఉంటామండి. సో అందుకని ఐ రిక్వెస్ట్ అండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే స్మైలింగ్ ఫేస్ ఉందాం. 2 ఎప్రిషియేట్ చేద్దాం. ఎవరైనా కనిపిస్తే ఏదో ఒక పొగడ్త చేద్దామండి. ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తికి ఇష్టమైనది ఏదైనా ఉందంటే పొగడ్త కావాలంటే చూడండి. మనకి పెళ్ళైన కొత్తలో మీరు ఎప్పుడైనా గమనించట్లేదో కానీ ఆవిడ అత్యద్భుతంగా చికెన్ వండి పెడుతున్నాను. కొత్తగా కాపురానికి వచ్చింది, అబ్బా అత్యద్భుతంగా చికెన్ డ్రమ్ స్టిక్స్ని వండి ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను. ఆవిడ కర్టెన్ ఇలా ఉంటుంది, ఆ కర్టెన్ చాట్ నుంచి భర్త వచ్చి అది తిని నోట్లో పెట్టుకుని జువ్వమని లాగి
ఇలా ఆమెకే చూసి ఒక లవ్ సిగ్నల్ ఇచ్చి బబ్బబ్బబ్బ భలే చేసావే అని అంటాడని ఎక్స్పెక్ట్ చేస్తుందండి ఆవిడ. ఈయనేం చేస్తాడు, లోపలికి వెళ్ళాడు. చెప్పరా ఏంటి, ఓకే బాగానే ఉంది, తింటూ ఉంటాడండి. ఆవిడ చూస్తుంది ఏ అంటాడేమోనని. ఆవిడ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆవిడ అప్రిషియేషన్ని, ప్రశంసని, పొగడ్తని. మనవాడు ఏం చేస్తున్నావు చెప్పరా రే, ఆవిడగా చూస్తాడు. యాక్చువల్గా అంటుందా, అబ్బే మనవాడు చలనం లేదు, తినేసి వెళ్ళిపోయాడండి. ఆవిడ అనుకుంటుంది, ఇంత బాగా కష్టపడ్డా ఈయన నుంచి అప్రిషియేషన్ లేదురా అని. ఏం చేస్తుందంటే పట్టు వదలని విక్రమార్కుడు రాగా మరునాడు కూడా బాగా చేస్తున్నాడు. ఈసారి చికెన్ కాదు మటన్ చేద్దామని. ఆ మరునాడు మళ్ళీ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఒక 1 వీక్ 10 days రోజు అత్యద్భుతంగా చేస్తుంది, అత్యద్భుతంగా పువ్వులు పెట్టుకుంటుంది, అత్యద్భుతంగా చీర కట్టుకుంటుంది, అత్యద్భుతంగా అన్నీ చేసి పెడుతుందండి. ఈ నుంచి మాత్రం చలనం ఉండదు. అప్పుడు విషయం అర్థమవుతుంది ఆవిడికి, వీడికి ఏం చేసినా పెద్దగా తేడా లేదులే అని వండడం మానేస్తున్నాను. వండినా సరిగ్గా ఉండదు. అందునే ఇళ్లల్లో స్త్రీలు వంట బాగా వండకపోవడానికి కారణం మహాపురుషులు, ఉత్తమ పురుషులండి. వాళ్ళ తప్పు కాదు. అదే పొగడండి, బాగుండలేదు, కాఫీ బాగుండలేదు, పొగడండి. అన్నం బాగా వండలేదు, పొగడండి. ఆవిడ అట్టేసిద్దండి. ఎప్పట్లాగే మాడిపోయింది. నీ ప్లేట్లో పెట్టింది. ప్లేట్లో పెట్టిన తర్వాత మాడిపోయిన అట్టు తినాలి. ఇప్పుడు నువ్వు ఆ మహాతల్లి అలాంటి పరిస్థితిలో క్వశ్చన్ ఇస్తుందండి, ఎలా ఉందండి అట్టు అని అడుగుతున్నాను. వీడికి ఏం చెప్పాలో అర్థం కాదు. అట్టు బాగుందని అనలేడు, బాగుండలేదని అనలేడు. అందులో ఏమంటాడంటే నీ మొహంలా ఉంది అంటాడు. జీవితంలో సాహిత్యాన్నో, సరసాన్నో, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునే అలవాటునో, హాస్యాన్నో, ఒక చిన్న రొమాంటిక్ తనాన్నో లేని వాళ్ళైతే అదేంటంటే అలా అన్నారు, నా మొహం ఆడిపోయిందా, మీరు ఎప్పుడు అంతే ఇలా అండి ఎప్పుడు అంటారు. ఆయన ఇంకా రెచ్చిపోతాడు, నువ్వే కాదు మీ అమ్మ ఫేస్ కూడా ఇంతే, మీ నాన్న అంతాను కొట్టు రెచ్చిపోతారని. అదే సరసం తెలిసిన ఆవిడ ఏమంటుందంటే, ఎలా ఉందండి అట్టు అంటే, మాడిపోయిన అట్టు నువ్వు నీ మొహంలా ఉంది అన్నప్పుడు ఆవిడ అంటుంది, అంత అందంగా ఉందా అంటుంది. సో అందుకని జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే, కన్నీరు వస్తే ఏడవకూడదు, నవ్వాలి. నవ్వుల పువ్వులు వెదజల్లాలి. అందులో ఎప్పుడు కూడా నవ్వుతూ ఉందామండి, ఎప్రిషియేట్ చేస్తూ ఉందాం. ఎవరైనా ఏ పని చేస్తున్నా సరే ఎప్రిషియేట్ చేద్దాం. ఒక పిల్లలు డ్యాన్స్ చేశారు, భలే చేశారమ్మా అనండి, ఎంత ఆనందపడతారో. అందుకని ఎప్పుడు ఎవరికి అనిపించినా వాళ్ళు చీర భలే ఉంది అనండి, వాళ్ళు ఎంత ఆనందపడతారు. యాక్చువల్లీ ఈ చీర ఎక్కడి నుంచి అంటే నేను నమ్మ నువ్వు కంచి పట్టు, ఎంత కంచి నుంచి మా చెప్తారు. యాక్చువల్గా కంచి లేదు, గడుదు గుడ్డు లేదు, పక్క నుంచి తెచ్చారు. ఈ షర్టు భలే ఉందిరా అనండి, ఎన్నో చెప్తాడు. యాక్చువల్గా ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప ఇష్టమైనది ఎదుటి వ్యక్తికి ఏదైనా ఉంది అంటే అది పొగడ్త మాత్రమే. అందుని నిత్య జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు పొగడ్డమే పనిగా పెట్టుకోవాలి, కాదు ఎక్కువ పొగిడేయకూడదు. అందునే జాన్ మ్యాక్స్వెల్ అనే ఆయన ఏదో ఒక 25 ways ఆఫ్ అని ఒక బుక్ రాస్తాడు. అందరూ చెప్తాడనమాట, 30 second రూల్ అంటాడు ఆయన. అంటే మొదటి 30 సెకండ్లు ఎదురు వ్యక్తిని చూసిన వెంటనే మొదటి 30 సెకండ్లు పొగడమన్నారండి. అరే భలే ఉందండి. నాకు ఇది పట్టాభిరామ్ గారు బాగా అనండి. యాక్చువల్లీ బహుశా మీరు వినుంటారు. ఆయన ఎప్పుడు కలిసినా సరే ఫస్ట్ ఏమంటారంటే, ఆకలి గారు మొన్న కాలేజీ చైర్మన్ గారు కలిశారు, ఆయన మీ గురించి ఎంత బాగా చెప్పారు. ఉతిదే కాలేజీ చైర్మన్ కలవాలేదు, ఆయన బాగా చెప్పాలేదు, కలిసినా కూడా. కానీ ఈ 30 సెకండ్ల కాలంలో ఆయన మన ఆనందానికి ప్రజ్వలింపచేసే ఒక అత్యద్భుతమైన పొగడ్తతోటి, అందుకని మొదటి 30 సెకండ్లు పొగడమన్నారు. అలా అని చెప్పి టైం చూసుకుని స్టార్ట్స్ నౌ అని అనమని కాదు, అలాగే 30 సెకండ్లు అయిపోయినాయి అని అనమని కాదు. పొగడ్తనేది గుండెల్లోంచి రావాలి, పొగడ్తనేది మనసులోంచి రావాలి, పొగడ్తనేది హృదయావిష్కరణలోంచి రావాలి, పొగడ్తనేది
ఎదుటి వ్యక్తిని నిజంగా నమ్మి రావాలి. ఎదుటి వ్యక్తిలో అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని పట్టుకోవడానికి మనకి హృదయం ఉండాలి, మనసు చాలా విశాలమే ఉండాలి. సమాజంలో ఉన్న అనేక మందిలో ఉన్న లోపాలని కాకుండా అనేక మందిలో ఉన్న మంచిని పట్టుకోగలగాలి, మంచిని చెప్పగలగాలి, మంచిని నలుగురికి పంచగలగాలి, అందుని ఎప్రిషియేషన్ చేయగలగాలి. కాకపోతే పొగడ్తనేది సెంటు లాంటిది, రాయాలి తప్ప తాగించేయకూడదు. ఎంత ఇవ్వాలో తెలియాలని. మీరు నమ్మరండి, నా ఇన్నేళ్ల జీవితంలో ద మోస్ట్ బెస్ట్ స్పీచ్ కానీ టాక్ కానీ లేదా ఆడియన్స్ కానీ ఎక్కడైనా ఉన్నారంటే ఇవాళ ఇక్కడ ఉన్నారండి. మిమ్మల్ని పొగిడినా కూడా మీరు చప్పట్లు కొట్టట్లేదంటే అర్థం ఎక్కడో దిల్సుఖ్ నగర్ నుంచి 5ంటికి ఏమో ఇంట్లో బయలుదేరి 6ంటికల్లా ఇక్కడికి వచ్చి 8:30కో 9ంటికో మాట్లాడుతూ మీతోటి అబద్ధం చెప్పిన అందంగా చెప్పాను కదండి. నిజం చెప్తున్నానండి, నా ఇన్నేళ్లలో ద బెస్ట్ బ్యాచ్ ఏదైనా ఉన్నారంటే ఇదేనండి, మీరే. ఎందుకంటే రాత్రి 9:22 అయినా కూడా ఇంకా వింటూ ఉన్నారండి. అంత మాత్రమే కాదండి, ద బెస్ట్ స్పీచ్ ఏంటంటే కూర్చున్న వాళ్ళు మాత్రమే కాదు, నిలబడి కూడా ఉన్నారండి ఆహూతులైన ప్రేక్షకులు అక్కడ. మాకు ద బెస్ట్ ఎవరన్నారంటే మీరండి, నిజంగానే బెస్ట్. ఎందుకంటే లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి లైనిజమాన్ని ప్రపంచానికి చెప్పి మనం సంపాదించుకోవడం మాత్రమే కాకుండా సమాజానికి ఇస్తూ సమాజంలో ఉన్న అనేకమైన రుగ్మతలకి ఏదో ఒక పరిష్కారం చూపించాలని అనేక వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కరము చేయలేని పనిని నలుగురం కలిసి చేయాలనుకునే ఒక అత్యద్భుతమైన లైనిజంని గుండె లోతుల్లో పెట్టుకుని ఒక ఆదివారం పూట హాయిగా పుష్ప 2 సినిమాకో లేకపోతే కనుక ఇంకోటి వెళ్ళిపోకుండా, లేదా ఆ సినిమాలో ఉంటాయి కదా దెబ్బలు పడతాయిరో అని పాటలు పాడుకుంటూ ఇంట్లో కూర్చోకుండా, లేకపోతే ఈ మధ్యలో కొత్తగా వచ్చిన మీరు చూసే ఉంటారు బహుశా హోమ్ టూరు. ఆ మహాతలు హోమ్ టూర్ చూపిస్తున్నారు. ఆ హోమ్లో ఏముందో మనకి అర్థమై చావదు యాక్చువల్గా. ఈ మధ్య వ్యాలెట్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, కిచెన్ టూరు అని ఆవిడ చూపిస్తుంటుంది. ఇవాళ నేను దోశలు వేస్తాను చూడండి అని ఆవిడంటే వీళ్ళందరూ చూస్తారు. ఆవిడ ఎందుకు వేస్తుందో అర్థం కాదు, వీళ్ళు ఎందుకు చూస్తారో అర్థం కాదు. అలాంటి నీచ నికృష్టమైన సమాజానికి ఉపయోగపడని వ్యూయర్ యొక్క టైంని కూడా దొంగిలించేసే అలాంటి వాళ్ళ మధ్యలో అలా ఉండకుండా ఒక ఆదివారం పూట జనవరి 5న ఇలాంటి చోటకి వచ్చి ఉన్నారంటే మీరు శాల్యూట్ కొట్టాల్సిందే కదా మిమ్మల్ని. ఎప్పుడో గుర్తుంచుకోండి, ఎవరైనా మనల్ని పొగిడినప్పుడు అండి నాన్న నిజమా అని డౌట్ పడకండి. సెల్ఫ్ డౌట్ని మించింది లేదండి. ఎవరైనా మనల్ని పొగిడితే చప్పట్లతో మారు మోగించాలండి, సరిపోవండి. అబ్బే ఎవరైనా వచ్చి పొగిడేంతవరకు మనం లేదు కదా, నేను ప్రత్యేకంగా. అందుకని ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ, ఐ అడ్మైర్ ఆల్ ఆఫ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. మీ వల్ల ఐ రిపీట్, చుట్టూ చీకటి ఉందని తిట్టుకోవడం కాకుండా ఒక ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నైనా వెలిగిస్తున్న మీరు మాకు ఆదర్శమూర్తులు. లైనిజంలో ఉండి ఆ లైనిజాన్ని ప్రపంచానికి తీసుకెళ్తున్న మీరు ఇవాళ సమాజానికి కావాలి. ఇవాళ అసలైన హీరోలు సినిమాల థియేటర్లలో తగ్గేదేలే అనాల్సి వస్తే తగ్గగలిగి ఉండాలి. థియేటర్ స్క్రీన్ మీద తగ్గేదేలే అనుకున్నా పర్వాలేదేమో, కానీ దబిడీ పాటలతోటి ఉన్నవాళ్ళు హీరోలని ఏదైతే అనుకోవడం లేదు. సామి అన్నవాళ్ళు హీరోలని అనుకోవడం లేదు. అసలైన హీరో ఎవరంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి పట్టుబడేవాడే అసలైన హీరో. అందులోనూ ఐసోలేషన్ పెరిగిపోతున్నా, ఇండివిజువలిజం పెరిగిపోతున్నా, నేను నా కుటుంబము అనే ఒకనొక పరిస్థితుల్లో ఒకప్పుడు 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద మొదట ఊరు తర్వాత కుటుంబం తర్వాత నేను ఇది ఉండేది. ఇవాళ అలా కాదు, ముందు నేను. ఒకప్పుడు ఇంకా చెప్పాలి అంటే కారణం ఏమిటంటే ఇవాళ మనకి టెక్నాలజీ రావడం వల్ల. ఒకప్పుడు నేను మీ ఇంటికి రావాలి అంటే నలుగురిని అడగాలి, అడ్రస్ అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా వెళ్ళు అలా వెళ్ళు, ఈ రూట్ తీసుకో ఆ రూట్ తీసుకో నాకు చెప్పేవాళ్ళు.
అలా చెప్పేటప్పుడు నాకు 10 మంది కనిపించేవారు, 10 మందితో మాట్లాడేవాడిని, 10 మందితో కలిసేవాడిని. నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పినప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు అన్నం వండేవారు, పప్పు కావాలా కూర కావాలా వండేవారు. ఇవాళ అక్కర్లేదు, ఇవాళ జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, ఇవాళ రాపిడో ఉంది, లేకపోతే ఓలా ఉంది, ఏదో మీ ఊబర్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే మనిషి మీద ఆధారపడకుండా చేస్తున్నాయి. ఇవాళ డైవోర్స్ రేట్ ఎక్కువ అవడానికి కారణం అదేంటి మిత్రులారా. మనిషిని కలవాల్సిన అవసరం లేదని, ఎవరూ లేకపోయినా నేను బతకచ్చని అత్యంత దారుణమైన విషయం చెప్పమంటారు. ఇవాళ మీకు ఏదైనా జ్వరం కానీ మరొకటి కానీ ఉంటే మీకున్న సిమ్టమ్స్ని కనుక చాట్ జీపీటీలో పెడితే అదే మెడిసిన్ ఇస్తుంది. మీరు జస్ట్ దానికి ఏ అమెజాన్లో మరొకటి ఆర్డర్ ఇస్తే వాడే పంపిస్తాడు, అపోలో వాడే పంపిస్తారు. డాక్టర్ మీద మనకి ఎప్పుడైతే రెస్పెక్ట్ లేదో, లాయర్ మీద ఎప్పుడైతే రెస్పెక్ట్ లేదో, ఆటో వాళ్ళ మీద ఎప్పుడైతే రెస్పెక్ట్ లేదో, భార్య మీద ఎప్పుడైతే రెస్పెక్ట్ లేదో, భర్త మీద ఎప్పుడైతే రెస్పెక్ట్ లేదో, పిల్లల మీద రెస్పెక్ట్ లేదో, పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్ లేదో, దేవుడి మీద రెస్పెక్ట్ లేదో, సంఘం మీద రెస్పెక్ట్ లేదో, ఎవరి మీద గౌరవం లేకపోతే మనిషి ఎందుకు అవుతాడు? మనిషికి జంతువు కన్నా భిన్నమైన ప్రవృత్తి ఉంటుంది. జంతువుకి ఏది తెలియదు, మనిషికన్నీ తెలియాలి. మనం తినేసి వదిలేసిన ఆకుల మీద పరిగెత్తుకు వెళ్ళేది జంతువు. ఆకుని కడుక్కుని, చెయ్యిని కడుక్కుని, మొదట అన్నం, తర్వాత పప్పు, ఆ తర్వాత మరొకటి ఆర్డర్లో తిని లాస్ట్లో పెరుగు తినాలి, తర్వాత పాన్ వేసుకోవాలి అని తెలిసేది మనిషి. అమ్మ శరీరం ఒకటే, ఆమె కూడా స్త్రీయే. భార్య శరీరం ఒకటే, ఆమె కూడా స్త్రీయే. కూతురు శరీరం ఒకటే, ఆమె కూడా స్త్రీయే. మన పక్కింటి ఆవిడ, ఆమె కూడా స్త్రీయే. కానీ అమ్మతో ప్రవర్తించినట్టుగా భార్యతో ప్రవర్తించాం, భార్యతో ప్రవర్తించినట్టుగా కూతురుతో ప్రవర్తించాం. అదే కూతురు 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకలా తీసుకుంటాం, అదే కూతురు 26 ఏళ్ళు వస్తే వేరేగా చూస్తాం. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడు, ఎక్కడ, ఏ మాట ఎలా వాడాలో, ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలిసిన వాడు మనిషి, తెలియాల్సిన వాడు కూడా మనిషి. దాన్నే సంస్కృతి అంటాం. అందుని సాటి మనుషుల్ని గౌరవిద్దాం, సమాజాన్ని గౌరవిద్దాం. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది. రుణం తీర్చుకునే తరుణం వస్తే తప్పించుకుపోకూడదు. ఆ రుణం తీర్చుకోవడానికి తప్పించుకుపోకుండా ముందుకొచ్చిన మీరు నా దృష్టిలో ఇండో పాకిస్తాన్ బార్డర్లో ఉన్న సైనికులతో సమానం. ఇంకా నాకు మాట్లాడాలనుంది, కానీ ఇది నా టీజర్ మాత్రమే. నెక్స్ట్ సినిమా రిలీజ్ చేస్తాను. లవ్ యూ ఆల్.